నా స్వార్థమే, ఎందుకంటే నాకు ప్రమోషన్ వస్తుంది. చాలా మంది సీనియర్స్ వదిలిపెట్టి నాకు ఈరోజు ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇస్తారు. ఇక్కడ ఆర్జేడీ పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నాకు ఆర్జేడీ ప్రమోషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకు ఎలిజిబిలిటీ లేదు కాదు, ఇచ్చేస్తాను నా ప్రమోషన్. నాకంతా జూనియర్స్ చాలా మంది ప్రమోట్ అయ్యారు లాస్ట్ ఇయరే, డ్యూటీ వేరే సీజన్ సాగింది. ఈ రోజు నిజంగా నాకు ప్రమోషన్ ఇచ్చినా సరే అందరూ కూడా సంతోషంగా, అవునండి చంద్రశేఖర్ గారు ప్రమోషన్ ఆలస్యమైంది కాబట్టి ఆయనకి ఇవ్వడం మంచిది అని చెప్పేసి మనం సభ్యులందరూ అంటారని నాకు నమ్మకం కూడా ఉన్నది నాకు. సో అది కూడా కొంతమంది ఏంటంటే ప్రమోషన్లో ఎర్ర చూపి బాలాన్ని భయపెట్టి ఎంసెట్ ని విధులు బహిష్కరించకుండా చేసిన కమిషనరు. ఆ వ్యక్తి మీటింగ్కి రాలేదు, ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏం డిస్కషన్ జరిగేదో తెలియదు. ఫోన్ చేసాం, అయ్యా నీకేం తెలుసు అంటే వేరే వ్యక్తి ఎత్తాడు ఆ ఫోన్ అంటే కమిషనర్ గారు నేను భయపడినట్టే ఆయన ఏంటంటే ఆయన పక్కన కొలీగ్ భయపడ్డాడు అనమాట. ఫోన్ కూడా ఎత్తడానికి అతను భయపడిన పరిస్థితిలో ఉంటే వీళ్ళ మన సిఇసి మెంబర్స్, ఇటువంటి వాళ్ళని మనం ఎందుకు పంపిస్తాం పాలాకి? అటువంటి తప్పు ఏనాడు కూడా చేయొద్దు ఎవరు కూడాను. పాలా అనేది ఒక వ్యవస్థ, అది మన నరాల జీర్ణించుకుపోయి ఉన్నది. చంద్రశేఖర్ కాదు, మనోహరెడ్డి కాదు, రాఘవరెడ్డి కాదు, పాలా అంటే పాలా అనేది అంతా కూడా మన మెంబర్స్ అందరూ కూడా. ఈ రోజు పాలా అంటున్నానంటే పాలాతో పాటు ఎంతో మంది సపోర్టర్స్ ఉండబట్టే పాలా అనేది సర్వే అవుతున్నది. పాలా ఈ రోజు సాంకేతిక విద్యాశాఖలో ఎన్నో విజయాలు సాధించింది మన అసోసియేషన్. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా ఉన్న అధ్యాపకులకి, రిటైర్ అయిన అధ్యాపకులకి అత్యుత్తమమైన పే స్కేల్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకొచ్చింది పాలా ఒకటే. ఆ ప్రస్థానంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు అడ్డులను చూశారు, కానీ విజయాలు మనమైనది ఎందుకంటే అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నాము. పాలా తీసుకున్న నిర్ణయం ఏదైనా సరే కట్టుబడి ఉన్నాము. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో ప్రెషర్స్ తీసుకుని వచ్చారు, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 2007 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా. అంతకుముందు జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాను 1999 నుంచి 2005 వరకు జనరల్ సెక్రటరీ 6 సంవత్సరాలు. 2007 నుంచి ఈ రోజు 13 వరకు కూడా ప్రెసిడెంట్ గా నేను ఎన్నో విషయాల నిర్ణయాలు తీసుకున్నాను. ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న 1200 మెంబర్స్ కి కూడా ఫోన్ చేసి నేను ఏనాడు నిర్ణయాలు తీసుకోలేదు. నా మెంబర్స్ అందరికీ కూడా ఈ రోజు కానీ రేపు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా సరే వారికి తప్పకుండా మేలు జరుగుతుంది అనుకునేటట్లయితే ఆ రోజు నిర్ణయం ఎంత కఠిన తరమైనా సరే, ఎన్ని రాళ్ళైనా సరే నేను భరిస్తాను. అయినా సరే నా మెంబర్స్ ఈ రోజు కాదు భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది అనుకునేటట్లయితే ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి నన్ను పంపించారు. దానికి అందుకోసం నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకని ఆ స్వార్థమే నాకు ఉన్నది, కానీ ఇంకే స్వార్థం కూడా లేదు మిత్రులారా. అది నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. సో సాయంత్రం 4:30కి కమిషనర్ గారు మళ్ళీ మీటింగ్ పిలిచారు. పిలిచిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఇంకొంతసేపు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఏమంటే చంద్రశేఖర్ గారు అంటే పాలన ఉద్దేశం. చంద్రశేఖర్ గారు ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే నేను డిగ్రీ కాలేజెస్ కి పాలిటెక్నిక్స్ రెండింటికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీనే కదా, డిగ్రీ కాలేజ్ టీచర్స్ అందరికీ కూడా యూజీ స్కేల్ వస్తున్నాయి కదా, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు కదా, ఏంటి పాలిటెక్నిక్ సిబ్బందికి చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా అడిగారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నది ఎంసెట్ అనేది. చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆయన మన ఆఫీసర్స్ ని నిలబెట్టి నన్ను కూర్చోబెట్టి, ఏమండి జైన్ గారు, డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి చాలా ప్రపోజల్స్ వస్తుంటాయి. కొత్త డిగ్రీ కాలేజీలు కావాలా, కొత్త జూనియర్ కాలేజెస్ కావాలా, కొత్త పాలిటెక్నిక్స్ కావాలని చెప్పి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖకి ఒక పెద్దపీట వేసిందని మీకు తెలుసు కదా. డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ అన్ని కూడా ప్రపోజల్స్ మనం వెనక్కి తిప్పి పంపించేస్తున్నాం. వారికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయట్లేదు మీకు తెలుసు కదా. కానీ పాలిటెక్నిక్స్ ఎన్ని అడిగితే అన్ని ఇస్తున్నాము, ఎన్ని పోస్టులు అయితే అన్ని ఇస్తున్నాము, ఎంతమంది కాంట్రాక్ట్ సిబ్బంది కావాలంటే అన్ని ఇస్తున్నాము, ఎన్నో బడ్జెట్లు మీకు శాంక్షన్ చేస్తున్నాము, ఎవరిని కూడా క్వశ్చన్ చేయకుండా. అంటే మీరు సాంకేతిక విద్యాశాఖలో ఇన్ని పనులు చేస్తుంటే ఈ రోజు మీ యొక్క సిబ్బంది ఈ రోజు ఎంసెట్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటారా, వాళ్ళ పనులు చేయరా, దీనికి మీరు ఏంటి సమాధానం చెప్తారనంటే ఆయన ఏమన్నారంటే ఐ హౌ టు కట్ ఎ సారీ ఫిగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై సుపీరియర్స్ అన్నారు. మన తల్లి కానీ మన తండ్రి కానీ మన చేయని పనికి కానీ లేకపోతే మనం ఒక మంచి పని చేస్తున్నా సరే ఎదుటి వారి దగ్గర ఒక తలదించవలసిన పరిస్థితి వస్తే ఆ నిమిషంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి, అదే నిర్ణయం ఆ రోజు సాయంత్రం 5:30కి మనం తీసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించినట్లయితే సులువైన నిర్ణయం ఏంటి? ఆ రోజు సులువైన నిర్ణయం ఏంటి? నాకు స్ట్రైక్ వెళ్ళడం, బాయ్కాట్ కంటిన్యూ చేయడం. ఎందుకు? మెంబర్స్ అందరూ హ్యాపీ, బాయ్కాట్ కంటిన్యూ చేస్తారు. సో అదే నిర్ణయంగా నా మీద రాళ్ళు పడతాయా? పడవు. నాకు ఫోన్ చేసి తిడతారా? నాకు ఎన్నో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మెసేజ్ పంపిస్తారా? పొగుడుతారు, చాలా మంచి పని చేశారు సార్, వెరీ హ్యాపీ అని.
సమైక్యాంధ్ర ఉద్యమం అయిపోతుంది. చంద్రశేఖర్ ప్రెసిడెంట్ కాదు, ఎవరో ఎక్స్ అండ్ వై ప్రెసిడెంట్ అవుతారు. ఒక 3 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలకి మనకి 2016 స్కేల్స్ రావాలి. వినండి కేర్ఫుల్ గా. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటనేది వినండి ఒకసారి. 2016 స్కేల్స్ తీసుకోవాలి. ఒక 18లోనో 19లోనో ఎవరో ఎక్స్ వై ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ వెళ్తారు. మా అందరికీ ఓపిక ఉంది కాబట్టి మేము మీ అందరిలో ఇప్పుడైతే పెద్దవాళ్ళు ఎలా కూర్చున్నారో వాళ్ళ మేము కూడా కూర్చుంటే ఎవరో చేస్తారని కూర్చుంటాం. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వెళ్తారు. ఫైల్ శాంక్షన్ చేయడం 127 కోట్లు. ఇప్పుడు అప్పుడు 1000 కోట్లు ఉంటుంది బడ్జెట్. ఎక్కువ మంది ఎంప్లాయీస్ కాబట్టి ఇవ్వాల్సిన స్కేల్స్ కు 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ జైన్ గారు. ఏం అవ్వకూడదా? ఫైల్ వెళ్తుంది. మీరు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తారు సీట్లో కూర్చుంటే? ఎంత దూరం ఆలోచించాం మీరు ఒకసారి వినండి. జి సుధీర్ గారు మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ 96 స్కేల్స్ వచ్చినప్పుడు జియో మీద ఆయన సంతకం ఉంటుంది చూడండి. ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్. ఆ రోజు అసోసియేషన్ అజిటేషన్ చేసింది. మన మిత్రుడు వేరే దొరస్వామి, మన మిత్రుడు, ఈ కాకినాడ మిత్రుడు, ఈ కాకినాడ హీరో అతను ఆ రోజు ఆమరణ ఆదేశ్ కూర్చున్నాడు. ప్రాణాలను ఒడ్డుపెట్టాడు. ఆ రోజు మనందరి గురించి ఆ రోజు అజిటేషన్ చేసాం. ఈ రోజు మనం బాయ్కట్ చేసాం. జీతం తీసుకుంటూ మన పని కావాలి అని చెప్పి పిల్లలు రావట్లేదు, పాఠాలు చెప్పట్లేదు. రోజుకి 3000 రూపాయల పైన జీతం తీసుకుని వెళ్ళిపోతున్నాం. మనం 3000, 4000, 1,20,000 అంటే 4,000, 1,00,000 ఉంటే 3,000 జీతం తీసుకొని రోజుకి వెళ్ళిపోతున్నాం. ఏ పని లేకుండా క్యాంటీన్ నుంచి 2 పూటలు టీ తాగుతున్నాం. మా ఇంటికి నుంచి తీసుకెళ్ళిపోయిన క్యారెస్ తినేస్తున్నాం. నేను ఇది కామెంట్ చేయట్లేదు, జరుగుతుంది అదే. ప్రజల్లో కూడా అదే ఉన్నది, ప్రభుత్వంలో కూడా అదే ఉన్నది. సింపుల్. జీవోలో లేదు కాబట్టి నేను టెక్నికల్ పాయింట్ చెప్పాను. నేను విధులు నాకు కాదని చెప్పి ఒక గంట పట్టదు. జీవో అమెండ్ చేసి జీవోఎస్ నెంబర్ 72 అపెండిక్స్ 2ని అమెండ్ చేసి పార్ట్ ఆఫ్ డ్యూటీస్ అని చెప్పిస్తే గవర్నమెంట్ మరి ఏం చేస్తాం చెప్పండి. నాకు ఏం చేస్తాం చెప్పండి? కోర్టుకు వెళ్తామా? జీవో ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. ఏం చేయలేం. అది అంటుంది ప్రభుత్వం మనకి సపోర్ట్ చేస్తున్నంత కాలం మనం ఎన్ని వేషాలు వేస్తాం, ఎన్ని వెళ్ళవేయలేదని మనం చేస్తాం. సపోర్ట్ చేయకపోతే మనం ఏమీ చేయలేం. సుధీర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్. ఆ రోజు ఎప్పుడు 2002 జీవోఎంసీ 72 ఆయన ఇష్యూ చేశారు. 2010లో మన ఫైల్ వెళ్ళింది ప్రిన్సిపల్ ఫైనాన్స్ కి వెళ్ళింది. హి వాస్ ది ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ. బాగా ప్రెసిడెంట్ అని కార్డు పంపించాను. వెంటనే పిలిచాడు. ఏమి చంద్రశేఖర్, అప్పుడు జనరల్ సెక్రటరీ నేను. ఏమండి చంద్రశేఖర్ బాగున్నారా, ఎలా నడుస్తున్నాయి, ఏంటి ఇలా వచ్చారు? సార్ మా డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ ప్రపోజల్స్ మీ దగ్గరకు వచ్చాయి. పేరు విషయానికి మీ అందరూ అయిపోయాయి. సర్లివాణది అయిపోయింది, యూజీసీది అయిపోయింది, మాది ఉండిపోయింది. మరి 120 ఎంత బడ్జెట్? 120. ఓకే. మరి ఎలా మీట్ అవుతారు? మా కమిషనర్ గారు డిపార్ట్మెంట్లో కొంత బడ్జెట్ శాంక్షన్ చేశారు కదా, ఆ బడ్జెట్ నుంచి కొంత మీట్ అవుతాం. మిగిలింది జీపీఎఫ్లో వెళ్ళిపోయినట్టయితే కొంత 15 కోట్ల బడ్జెట్ అవసరం పడుతుంది అని ప్రపోజల్ పంపించారు. 15 కోట్లైనా ఓకే. పిఎస్ని పిలిచారు. ఆ మీటింగ్ వెళ్తున్నారు 11 o'clock. నేను 2 గంటల మీటింగ్ నుంచి వస్తాను కదా, బాగా వాళ్ళ ఫైల్ ఇక్కడ పెట్టిన నాకు వాటికి లెక్చర్స్ పిఆర్సీ ఫైల్ అనలే, బాగా వాళ్ళ ఫైల్ పెట్టి ఇక్కడ అన్నాడు. అన్న తర్వాత 2 రోజుల్లో ఫైల్ క్లియర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చేశారని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి ఈ అసోసియేషన్, చంద్రశేఖర్ కాదు, ఈ అసోసియేషన్ ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేసింది. అజిటేషన్స్ చేసాం మనం. అయినా సరే వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తూ వచ్చాం మనం. తర్వాత అందరికీ కూడా ఎరియర్స్ వస్తున్నాయి. ఎరియర్స్ అన్ని కూడా వచ్చింది ట్యాక్స్ కట్టాలి అంటే వచ్చిన ఎరియర్ కంటే ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎక్కువ ఉంది. అందరికీ సంతోషంగా బయట కనిపిస్తున్నారు, కానీ లోపలంతా పని తిరిగిపోయాయి. అయ్యా ఇవి ఎరియర్స్ అన్ని వచ్చేస్తున్నాయి, ట్యాక్స్ కట్టాలి, ఏం చేద్దాం? చాలా వరి అవుతూ అంతవరకు ఎరియర్స్ కావాలన్నారు. ఇప్పుడేమో ట్యాక్స్ కట్టాలా, వచ్చిన దానికంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది, ఏం చేద్దాం అన్నట్టు రకరకాలు వస్తున్నాయి. మా సిఎస్సి సభ్యులు కూడా సరే అంటున్నారు ఏం చేద్దామన్నారు. ఏ మెంబర్ని కూడా మేము అడిగామా ఎలా చేయాలని? రాష్ట్రంలో ఏ ఒక్క మెంబర్నైనా అడిగేమా? మీకు ఎవరైనా అడిగారన్నా సరే ఏం చేస్తారని? ఆ రోజు నిర్ణయం తీసుకున్నది ఎవరు? అసోసియేషనే. వచ్చిన జీపీఎఫ్ లో పడే ఏరియాస్ లోనే ట్యాక్స్ కట్టుకునేటట్లు ప్రపోజల్ తీసుకుని వెళ్ళాం. రామచంద్ర రెడ్డి గారు అన్నారు, రామచంద్ర రెడ్డి గారు చంద్రశేఖర్ గారు ఇదేంటి ఇది అన్నారు. సార్ అది మనం జరిగింది కాదు సార్, మీరు అక్కడ పంపించారు సార్, అక్కడ ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుంటాం అయితే అవుతుందని అన్నాం.
ప్రేమచంద్ర రెడ్డి గారు కూడా ఈ రోజు కూడా ఏంటంటే అసోసియేషన్ అంటే చాలా అభిమానమైంది. చాలాసార్లు నేను ఫోన్ చేస్తుంటాను, ఆయన ఫోన్ చేస్తుంటారు. మన లాస్ట్ మంత్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫైనాన్స్ లో వెళ్తుంటే ఆయన బోర్డు చూసిన తర్వాత లోపలికి వెళ్తే కూర్చోబెట్టారు. చంద్రశేఖర్ గారు మీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కి 90 crores బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నామండి అని ఫోన్ చేసి ఆ కాగితం మీద ఉంటే కాపీ తీసుకొచ్చి ఇదిగోండి చేస్తున్నా, ఈ విషయాలు చేస్తున్నాం అని చెప్పేసి నాకు అవ్వడం జరిగింది. ఏ అసోసియేషన్ మెయింటైన్ చేస్తుంది ఈ రోజు? ఈ రాష్ట్రంలో ఈ సాంకేతిక విద్యాశాఖలోనే ఎన్నో అసోసియేషన్స్ వస్తున్నాయి, ఉంటున్నాయి. కానీ ఏ అసోసియేషన్ ఈ ఆఫీసర్స్ తోటి ఎటువంటి ర్యాప్ మెయింటైన్ చేస్తుందో మీరు గుండెలు మీరు చేసుకోండి, నేను చెప్పను. సో ప్రిన్సిపల్ రెడ్డి గారు ప్రపోజల్ అందించారు. మళ్ళీ మేము సుధీర్ గారి దగ్గర వెళ్ళాం. సార్ ఇట్లా ఏరియాస్ వస్తున్నాయి, మరి అందరికి కూడా జీపీఎఫ్ ఎంత పడుతుంది, ఇలా వస్తుంటాయి, మరి అప్పు చేసి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే సాధారణంగా అటువంటి పరిస్థితి రాదు కదా, ఎందుకు అలా చేయాల్సి వస్తుంది అన్నారు. అంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి we have also paid I paid a hefty check towards tax. How is this possible అన్నారు. సార్ జీపీఎఫ్ లో మీరే కదా మాకు ఇస్తారా డబ్బులు, దాంట్లోంచి ట్యాక్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది కదా సార్ అంటే ఈ ఆలోచన మాకెందుకంటే రాలేదన్నాడు. అన్న తర్వాత ఓకే ఐ థింక్ దెర్ ఇస్ సమ్ పాయింట్. ఏ గవర్నమెంట్ కూడా ఏ ఎంప్లాయీ కూడా అప్పు చేసి ట్యాక్స్ కట్టే పరిస్థితి తీసుకునే రాకూడదు. ఆ మంచి పాయింట్ అది. మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అదే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఫోన్ చేసి పాలిటెక్నిక్ లెక్చర్ అసోసియేషన్ ఇస్ కమింగ్, యూ ప్లీజ్ గివ్ దెమ్ సమ్ టైం ఇమీడియట్లీ అన్నాడు. మేము వెళ్ళాం. రిటైర్డ్ యూనివర్సిటీ టీచర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు 70 years అలా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడాం. ఏం సార్ అంటే 2 hours అయిందండి, మేము ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం, ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళాడుతున్నాం అన్నారు. మేము వెళ్ళి అక్కడ నిలబడితే బయటకు అటెండర్ వచ్చి ఏమంటే పాలిటెక్నిక్ లెక్చర్స్ అసోసియేషన్ అంటే ఎవరండి అని అడిగాడు. అటెండర్ మేమేనండి అన్నాం. సార్ పిలుస్తున్నారు లోపలికి అన్నారు. లోపలికి వెళ్ళాం. సుధీర్ గారు ఫోన్ చేసి మీ గురించి చెప్పారు, ఐ థింక్ యూ హ్యావ్ సమ్ ప్రపోజల్ టెల్ మీ అన్నారు. అంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఐ విల్ ఎగ్జామిన్, ఐ విల్ డిస్కస్ విత్ ప్రిన్సిపల్ పిఎఫ్ఎస్ అండ్ విల్ టేక్ అ డిసిషన్ అన్నారు. ఒక ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ మనం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని కావడానికి ఆయన ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏ అసోసియేషన్ కైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ ఉంటుందా? ఇది మెంబర్స్ ఏమన్నా అడిగి తీసుకున్న నిర్ణయం కాదండి, గుర్తుపెట్టుకోండి. అదే నమ్మకంతో ఎన్నో కొన్ని వందల నిర్ణయాలు అసోసియేషన్ లో ఆఫీస్ బేరర్ గా మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మెంబర్స్ యొక్క భవిష్యత్తు, వారి యొక్క కెరియర్, వారి యొక్క సర్వీస్ మ్యాటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు అని నమ్మి ఆ రోజు ఎంసెట్ విధుల్ని మేము రెజ్యూమ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయంలో ఇంతవరకు కూడా బాగా ఫ్యాన్స్ ఎవరున్నా సరే లేదా చంద్రశేఖర్ అభిమానించే వ్యక్తులు ఎన్నో రకాలుగా ఈ విషయంలో మాటలు పడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా నేను సవినయంగా క్షమించడం కోరుతున్నాను. ఎందుకంటే మీరు సమాధానం చెప్పిన పరిస్థితి వచ్చింది నాకు తెలిసింది నాకు. కానీ ఇక ముందు కానీ ఒప్పుకోవద్దు మీరు, అది నేను అంటుంది. ఆ రోజు ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే ఇందుకోసం తీసుకున్నాం. మన సభ్యులు ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమం అయిపోతుంది, రేపు తర్వాత 1 సంవత్సరం తర్వాత ఐఎమ్ థింకింగ్ అబౌట్ 2018 ఆల్సో. ఓకే మనం తీసుకున్న నిర్ణయం తప్పు కాబట్టి కొన్ని పాలిటెక్నిక్స్ వాళ్ళు వెళ్ళలేదండి 28 నుంచి. తర్వాత 28 నుంచి ఎందుకు వచ్చిందంటే కమిషనర్ గారు నేను 29 డేట్ తోటి ఇచ్చాను. వీ విల్ రెజ్యూమ్ డ్యూటీస్ ఫ్రమ్ 29. ఎందుకంటే రేపు వెళ్ళిన తర్వాత మా మిత్రులందరితో మాట్లాడి కన్విన్స్ చేసి ఇదే చెప్పి కన్విన్స్ చేసి 29 నుంచి మేము రెజ్యూమ్ చేస్తామండి అని అంటే ఆయన ఏమన్నానంటే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర మీటింగ్ అయ్యి ఇప్పుడే వచ్చాను, నేను కమిట్ అయ్యాను అంటే రేపటి నుంచి వీళ్ళు కమెంట్స్ చేస్తారని కమిట్ అయ్యాను నేను. కాబట్టి నేను అది 28 దిద్దుతాను, మీరు 28 నుంచి కమెంట్స్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 28 రాయండి, రేపు అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. రేపు సాయంత్రానికి ఒక 3-4 వెరిఫికేషన్ చేసినా సరే పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, 8 నుంచి చేసినా పర్వాలేదు. కానీ నేను ఆయనకి ఇచ్చిన మాట కాబట్టి 28 రాస్తాను, ఏమనుకోకండి చంద్రశేఖర్ గారు అన్నారు. సార్ మీరు అడిగితేనేమో మీరు ఏమనుకోవడం ఏంటి సార్, ఎల్లుండి నుంచి కాబట్టి రేపైనా మీరు రాసుకుంటారు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కన్విన్స్ అవర్ మెంబర్స్. ఇవాళ కాబట్టి రేపైనా సరే నేను కన్విన్స్ చేస్తాను నేను అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకొని అవన్నీ కూడా సంతకం పెట్టి ఆ రోజు రావడం జరిగింది. ఈ తప్పు అనుకునేటట్లయితే మీరు జీవితంలో ఎప్పుడు కూడా చంద్రశేఖర్ని కానీ అసోసియేషన్ కానీ మీరు నమ్మకండి. ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అందరికి కూడా ఫోన్ చేసి పేమెంట్ 4 అందరికీ వస్తుందా రాదా అని చెప్పేసి రావాలా వద్దని చెప్పి డిస్కస్ చేసుకుని అప్పుడు చేద్దాం ఈసారి నుంచి ఎవరైనా సరే. అది అందరికీ కూడా అడిగి తీసుకున్నారండి నిర్ణయం పేమెంట్ 4 గురించి. ఇప్పటికీ కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమిటంటే పేమెంట్ 4 వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తున్నారు, మీరు నేను ఇచ్చింది ఏంటంటే వాళ్ళు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది, ఆ జీవోలు ఏంటంటే వాళ్ళకి వస్తున్నారు. దాంట్లో మాలా అనేది ఏంటంటే ఒక రోల్ అంతా ప్లే చేసింది.
అందరికీ కూడా ఎన్నో బెనిఫిట్స్ ఈ రోజు వరకు పొందింది కాబట్టి అసోసియేషన్ ద్వారా ఈ నిర్ణయం కూడా అందరూ కూడా శిరసావహిస్తారని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినా సరే కొంతమంది సభ్యులు కొన్ని చోట్ల మేము చేయమని స్క్రోలింగ్లు పెట్టి జీవితంలో చేయమని చెప్పి బంధించేస్తామని చెప్పి చాలా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. 28 నుంచి మేము చేయము, జీవితంలో ఎంసెట్ కౌన్సిలింగ్ చేయము, సమైక్యాంధ్ర వచ్చే వరకు కూడా అని అన్నారు. 31 నుంచి వాళ్ళందరూ కూడా కమెంట్స్ చేశారు. 3 ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? మీరు పేపర్లో చూసినట్లయితే సీమాంధ్రంలో ఉన్న విద్యార్థుల్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని, వాళ్ళు పడుతున్న కష్టాల్ని దృష్టిలో పెట్టుకొని మేము 31 నుంచి కమెంట్స్ చేస్తాం అన్నారు. అంటే మీరు 3 రోజులు ఆలస్యంగా తీసుకున్నారు, నేను 3 రోజుల ముందే నిర్ణయం తీసుకున్నాను అసోసియేషన్ తరఫున. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? వారికి ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, వారికి ఎవరు ప్రమోషన్లు ఇచ్చారు, వారికి ఎవరు తిట్టారు, ఎవరు ఫోన్లు చేశారు, ఇవన్నీ ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరిది? మెంబర్స్ది. ఇవన్నీ ప్రశ్నించాల్సింది. 28కి 31కి నీకు ఏమిటి తేడా వచ్చింది? ఆ రోజు బాలాకి వ్యతిరేకమా, లేదా బాలాని లీడ్ చేస్తున్న నాయకత్వానికి వ్యతిరేకమా అనేది మీరు వస్తున్న సర్క్యులర్స్ అన్ని చూస్తుంటే మీకు తెలుస్తుంది. మనం యూనిట్ లెవెల్, మన పాలా స్ట్రక్చర్ మీ అందరికి తెలిసింది. యూనిట్, జోన్, స్టేట్ లెవెల్. అదే స్ట్రక్చర్ ని మనం ఈ సమైక్యాంధ్ర జేఎస్ ఏదైనా ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నామో అదే స్ట్రక్చర్ ని అడాప్ట్ చేసుకున్నాము. అదే లెటర్ మీకు పంపించడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ రోజు ఎంసెట్ విధులు బహిష్కరించడానికి 31 వరకు మేము బహిష్కరిస్తామని చెప్పేసి అనుకుంటున్నారో అదే కాలేజెస్ లో, అదే ఏరియాస్ లో వాళ్ళు యూనిట్ లెవెల్ జేఎస్ కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ జేఎస్ ఫామ్ చేశారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసోసియేషన్ ఇస్తున్న పిలుపుకి మేము తప్పకుండా ఏదైనా సరే వ్యతిరేకంగా చేస్తామని చెప్పుకునే ఏరియాస్ లోనే జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన అదే రెండిటికి కూడా చాలా దేర్ ఇస్ రిలేషన్ ఫర్ ఆల్ దిస్. మన యూనిట్ లెవెల్ చేసి అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్ చేసి అన్నారు. సభ్యులారా, ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసినట్లయితే మనం ఎక్కడ చేస్తాం? పాలిటెక్నిక్ లో చేస్తాం, యూనిట్ లెవెల్ చేస్తాం. సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎప్పుడు వస్తుంది? మనం ఒక స్ట్రైక్ చేసినప్పుడు ఒక పెద్ద యూనిట్ ఏదైనా ఉన్నట్లయితే దానికి చిన్న యూనిట్స్ అన్ని కూడా దగ్గరలోకి వెళ్ళి అక్కడ ఒక టెంట్ వేసుకొని మన కార్యక్రమం అనేది చేస్తాం. ఎందుకంటే ప్రతి పాలిటెక్నిక్ దగ్గర కూడా తక్కువ మంది మెంబర్స్ అది టెంట్ వేసి కార్యక్రమం చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి. సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది when we go into the strike at a later stage, if it is necessary, we will do it. Otherwise, it is not necessary at all. So ఆ కన్వీనియన్స్ కోసం చేస్తుంది జరిగింది. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఈ మీటింగ్ గురించి ఇంకొకటి వచ్చింది కదా, అది ఈ మీటింగ్ గురించి మీకు 100 ఫోన్లు వస్తున్నాయి. 2వ తారీఖున ఏదో విజయవాడ మీటింగ్ గురించి ఎన్నోసార్లు కొన్ని వేల ఫోన్లు చాలా మంది చంద్రశేఖర్ గారికి చేస్తున్నారు. ఆ ఫోన్లు ఏవి కూడా ఆయన రిసీవ్ చేసుకోవట్లేదు, ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. ఓకే, ఫోన్లు చేస్తున్న మాట వాస్తవమే, నేను రెస్పాండ్ అవుతున్న మాట వాస్తవమే. కానీ అసోసియేషన్ ఏ రోజు విడిపోయింది? 15వ తారీఖు. సో 16వ తారీఖునే ఈ కొత్తగా పుట్టిన అంటే ఏదైతే పాలా ఏదైతే ఉన్నదో దానికి ఒక కొత్త ప్రస్థానం స్టార్ట్ అయింది 16వ తారీఖు. నాకు ఫోన్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? 18, 19, 20 తారీఖు నుంచి ఫోన్ వస్తుంది. వాట్ ఈస్ మై డ్యూటీ యాజ్ ది బాడీ చైర్మన్? యూనిట్ లెవెల్ నేను కన్సల్టేట్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే పాలా లేదు, సిఈసీ లేదు, వారు పని చేయట్లేదు, మీరు పని చేయట్లేదు అంటున్నారు. కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఏంటి చేయాలి? మనం ప్రతి యూనిట్ లో కూడా పాలా అనేది ఉన్నది, సిఈసీ అనేది లేకపోయినా సరే ఒక అడాప్ట్ బాడీ ఉన్నది. దీనికి అనుగుణంగా మనం ఏదైనా సరే చెప్పినంత వాళ్ళు చేయాలనేది యూనిట్ లెవెల్ మనం కన్సల్టేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జోన్ లెవెల్ కన్సల్టేట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్లో కన్సల్టేట్ చేసుకోవాలి. ఈ ఏర్పాట్లు నేను చేస్తున్నాను. తర్వాత ఈ మిగిలిపోయిన 8 మందిలో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది నాకు ఒక్కడికే. తర్వాత ఎలీషా గారు ఒక టర్మ్ చేశారు, శివకుమార్ గారు ఒక టర్మ్ చేశారు. వాళ్ళు కూడా రిలేటివ్లీ న్యూ. మిగిలిన రాజశేఖర్ గారు కానీ, నిరాజల్లా కానీ, తులసిరావు గారు కానీ, తిప్పేశ్వరం కానీ, రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళందరికీ కూడా కొత్త. ఈ కొత్త వాళ్ళు కూడా ఏంటంటే జరిగిన 2 సిఈసీ మీటింగ్స్. మొదటిసారి ఏంటంటే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, రెండోసారి ఇష్యూస్ డిస్కషన్ జరిగింది, మూడోసారి విడిపోవడం జరిగింది. సో వారికి కూడా సరైన అవగాహన కూడా లేదు ఇష్యూస్ లో. సో ఎంత దూరంగా అసోసియేషన్ లో ఎంత తక్కువ బాధ్యత నిర్వర్తించాలని చెప్పేసి నేను అనుకుంటున్నానో నా మీద అంత భారం అనేది 16వ తారీఖు నుంచి పడడం జరిగింది. అసోసియేషన్ ని బతికించాల్సిన సమయం నాకు ఆసనమైంది.
ఇది పాల అనేది మన బిడ్డ, దీన్ని చాలా జాగ్రత్త సాకాలి. 17 ఏళ్ళు నిండే చాలా జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఉన్నది. పాల అనేది మనకి తల్లి చాలా ఇబ్బందుల్లో ఉన్నది. ఈ తల్లిని ఈ రోజు మనం ప్రొటెక్ట్ చేస్తే మనకి ఎన్నో రకాలుగా ఇది తినిపెట్టింది, మనకి ఎన్నో రకాలుగా సాకింది, మనకి నేర్మించిన చెట్టు లాంటిది. దీన్ని ఈ రోజు మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే భావి తరాలకి ఎంతో చల్లని బ్రీజ్ ఇస్తుంది, ఎంతో చక్కగా మంచి గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోజు ఒక చైర్మన్ గా మధ్యలో ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ ఆల్సో టు రిజైన్ అండ్ సిట్ అట్ హోమ్. చెప్పండి, ఇస్ ఇట్ ఈజీ ఆర్ నాట్? నేను కూడా వాళ్ళతో పాటు రిజైన్ చేసి పాల సిఈసి డిజాల్వ్ అయిపోయింది కాబట్టి మేమందరూ కూడా ఎవరింటిగా వెళ్ళిపోతామని చెప్పి హాయిగా ఇంటి దగ్గర కూర్చుంటూ మనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ మనకు నచ్చిన సినిమా చూసుకుంటూ నేను సినిమాకి వెళ్తూ నేను కాలేజీకి వెళ్తూ వచ్చేసి నాకు అది సులువా? ఇదంతా సులువా? ప్రతి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం సులువా? నిర్ణయాలు తీసుకోవడం సులువా? తిట్లు వేయడం సులువా? లేదా మెసేజ్లు తీసుకొని రావడం సులువా? ఎన్నో మీరు తర్వాత చూపిస్తారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ బై ది PhDs అండ్ MTechs అండ్ MPharmacies. That is the situation of these teachers who are drawing lakhs and lakhs of rupees as salaries, lakhs and lakhs of rupees as arrears every year. ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది మీకు GPF లో? Above 1 lakh. ఇది ఎవరిస్తున్నారు? మీకు తెలియకుండా వస్తున్న ఎరియర్ అది. ఇది కేవలం అసోసియేషన్ వల్ల, అసోసియేషన్ లోని నాయకులు తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు అందరికీ వస్తున్నాయి. ఇన్ని వస్తున్నప్పుడు మన దగ్గర నుంచి అటువంటి మాటలు, అటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే వేర్ వి ఆర్? ఆటో డ్రైవర్స్, రిక్షా వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా ఇదా? మనకి ఇంత స్కేల్స్ అవసరం పడతాయా? చెప్పండి. ఈరోజు NGOs అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. ఎంత చేద్దామండి వాటికి? 15,000, 20,000, 25,000 కంటే ఎక్కువ లేవు కదా. ఆర్టీసీ డ్రైవర్స్ అంటే కండక్టర్స్ వాళ్ళకి ఎంత చేద్దామండి? వాళ్ళంతా సంఘటితంగా ఒకటే మాట మీద ఉన్నారా? ఎన్నో విభేదాలు ఉన్నాయి వాళ్ళను, చాలా విభేదాలు ఉన్నాయి. ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి మీకు తెలుసు ఆర్టీసీలో. అయినా సరే అందరూ కూడా సమైక్యంగా వచ్చి మనం అందరూ కూడా ఒకటే చేసి ఫామ్ చేశారు కదా. ఈ రోజు పాలా ఇచ్చిన పిలుపు మేరకు యూనిట్ లెవెల్ చేసి ఫామ్ చేయండి, జోనల్ లెవెల్ చేస్తాము, ఒక సెంట్రల్ లెవెల్ లో చేసి ఫామ్ చేస్తాము. ఉద్యమంలో మన రోజు కూడా ఉండాలి, మనం కూడా భాగస్వామ్యం అవుతాము. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం జరుగుతుంది మన సర్వీస్ లో. దీంట్లో ఒక పార్టీ లీచర్స్ స్ట్రైక్ చేసినంత మాత్రాన సమైక్యాంధ్ర వస్తుందా? లేదా మానేసినంత మాత్రం సమైక్యాంధ్ర పోతుందా? కాదు కదా. ఈ ఉద్యమంలో, ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో మనం కూడా భాగస్వాములు అవడం కోసం ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్ళి అంతా కూడా సంఘటితంగా నలుగురితో కలిసి మనం పోరాడి ఏదైతే అవుతుంది సమైక్యాంధ్ర వస్తుందా లేదా విభజన జరుగుతుందని కాదు, ఈ ఉద్యమంలో మనం కూడా పాల్పంచుకున్నాం అని చెప్పేసి భావితరాలకి, మన పిల్లలకి, మన మనవలకి నేను కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాను, నేను స్ట్రైక్ చేశాను, నేను 4 రోజులు మానేశాను, నాకు జీతం రాలేదు, నేను నిరాహార దీక్ష చేశాను, నేను కొట్లాడాను, నేను బ్యానర్ పట్టుకొని తిరిగాను అని చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశం దొరికింది. ఇది నిజంగా కూడా చాలా వాలంటరీగా ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన తరుణం ఏర్పడింది ఈ రోజు. అలాంటప్పుడు ఒక వ్యక్తిని దుర్భాషలాడుతూ ఒక వ్యవస్థని నాశనం చేయడానికి, పాలాన్ని నిర్వీర్యం చేయడానికి, పాలాన్ని డిసింటిగ్రేట్ చేయడానికి ఎంతో మంది వ్యక్తులు ఈ రోజు ఒక లెటర్ చూసినట్లయితే వీరందరూ కూడా ఎన్నో రకాలుగా పాలాన్ని విభేదించిన వాళ్ళే, పాలా సిఈసిని విభేదించిన వాళ్ళే. ఈ రోజు వారందరూ కూడా సంఘటితమయ్యి పాలా డిసింటిగ్రేషన్ గురించి పాల్పడుతుంది. నేను ఏదైనా డైరెక్ట్ గా మారుతున్నాను, పాలాన్ని నిర్వీర్యం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, అంటే చేస్తున్నారంటే అది జరగదు. పాలా చాలా గట్టిది, పాలా మెంబర్స్ చాలా తెలివైన వాళ్ళు, అటువంటి పరిస్థితికి కూడా తీసుకొని రారు అని నిరూపించుకోవాల్సిన సమయం మనకు అవసరమైంది. ఈరోజు ఇది జేఏసీ మీటింగ్ చేస్తున్న పాలా గురించి ఏం చెప్తున్నట్టే మెజారిటీ పాలా మెంబర్స్ అందరూ కూడా పాలా ఫ్రూట్స్ అనిపిస్తున్న వాళ్ళే. అందుకోసం నేను ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. సభ్యులారా, 27వ తారీఖు మీటింగ్ జరిగింది. 28వ తారీఖునే నేను ఊర్లో వైజాగ్ రావడం జరిగింది. ఆ రోజు సర్కులర్ రాసి వెంటనే అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను ఈ విషయాన్ని ఏం జరిగింది అనేది. నాకు ఆ రోజు 650 ఫోన్ కాల్స్ వచ్చాయి, 550 మంది చెప్తున్నారు ఫోన్లోను, ఎన్నో మెసేజ్లు వచ్చాయి. అయినా సరే అంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ తోటి ఆ రోజు నేను సర్కులర్ రాయలేదు కూడా. 29వ తారీఖు మనకి సెలవు. ఆ రోజు ఉదయం 9 గంటలకు కూర్చున్నాను. సర్కులర్ మీరు చూస్తుంటారు, 5 పేజీల సర్కులర్ తయారు చేసాం. సాయంత్రం నాకు 6 గంటలే, నేను తిండి తినలేదు ఆ రోజు. 9 గంటల పట్టిన సర్కులర్, దాంట్లో 4.5 గంటల సేపు నేను ఫోన్లో మారుతూనే ఉన్నాను. నేను ఈ సర్కులర్ రాసి ఆ రోజు సాయంత్రం 6 గంటలకి అందరూ సిఈసి మెంబర్స్ పెట్టాను, వాళ్ళ ఇంటర్న్ జనరల్ సెక్రటరీ పెట్టారు, ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పాను. అందరికీ కూడా నేను పంపించలేను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. చాలా యాక్టివిటీస్ ఉంటుంటాయి కాబట్టి నేను ఇండివిజువల్స్ కాదు,
ఒక పద్ధతి మనం ఎన్నుకున్నాం కాబట్టి జోనల్ సెక్రటరీస్కి వెళ్ళి జోనల్ సెక్రటరీస్ నుంచి యూనిట్ లెవెల్స్కి వెళ్తాయి, యూనిట్ లెవెల్స్ నుంచి మెంబర్స్కి వెళ్తుంది. సో ఈ రకంగా 29వ తారీఖు సాయంత్రం సర్క్యులర్ అనేది పంపించడం జరిగింది. ఆ సర్క్యులర్లో భాగంగానే 30వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రోగ్రామ్ ఎవరు కూడా జరిగింది, అందరూ చూస్తుంటారు. ఈ అజిటేషన్ లో కమిషనర్ గారు ఇంకో విషయం కూడా చెప్పాం, ఎంసెట్ డ్యూటీస్ మేము రెజ్యూమ్ చేస్తాము కానీ అజిటేషన్ లో కొనసాగుతాం. ఈ అజిటేషన్ లో భాగంగా మా సభ్యులు కానీ మా సపోర్టర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా ఇబ్బందులు కలిగినా వారిని డిపార్ట్మెంట్ ఏదైనా ఇబ్బందికి కలగజేయడానికి ఏదైనా సరే ప్రయత్నం చేసినా మేము ఒప్పుకోము. కాబట్టి మీరు ఎటువంటి చర్యలు కూడా మా మీద తీసుకోవడానికి వీల్లేదు అని ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఆయన సంతకం కూడా పెట్టివ్వడం జరిగింది మేము చర్యలు తీసుకోమని చెప్పి. ఏ అసోసియేషన్ బాధ్యత చెప్పన్నారు, వీ హ్యావ్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఒక రెస్పాన్సిబుల్ అసోసియేషన్ చేసే పనులకి ఇర్రెస్పాన్సిబుల్ వ్యక్తులు 10 మంది కలిసి చేసిన పనులకి తేడా అనేది మీరు గమనించండి, ఖండించండి, వాదించండి, గెలవండి. ఆ రోజు పాలన నిలబడతారు. సో ఆ రోజు 30వ తారీఖు నుంచి 7వ తారీఖు కార్యక్రమం అవ్వడం జరిగింది. నేను 2 నెలల క్రితమే షిరిడి గురించి నేను నా భార్య నా కొడుకు ముగ్గురు కూడా 31వ తారీఖు సాయంత్రం బయలుదేరాం. 5వ తారీఖు ఉదయం మళ్ళీ నేను సికింద్రాబాద్ హైదరాబాద్ వైజాగ్ నేను రావడం జరిగింది. ఈ 4 రోజులు కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4వ తారీఖున 5వ తారీఖున అందరితో డిస్కస్ చేసి అట్ ది ఎర్లియస్ట్, ఎందుకంటే వేరే అసోసియేషన్స్ అన్ని కూడా స్ట్రైక్లో వెళ్తున్నాయి. మన సిస్టర్ అసోసియేషన్ అంటే టీచర్స్ అసోసియేషన్స్, జేఎల్స్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ యూనివర్సిటీ టీచర్స్ కానీ అందరూ కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. తర్వాత జేఎల్స్ 5వ అర్ధరాత్రి నుంచి అన్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మళ్ళీ మన 12వ తరగతి అర్ధరాత్రి నుంచి అన్నారు. యూనివర్సిటీ టీచర్స్ ఇంకా కూడా ఆ నిర్ణయం అంటే యూనిఫామ్ గా తీసుకోవడం జరగలేదు. కొన్ని యూనివర్సిటీస్ ఇంకా కూడా స్ట్రైక్ లో పాల్గొలేదు. సో ఈ రోజు ఏంటంటే 5వ తారీఖు అనేది కొంతమంది మనం చూసాము 5వ తారీఖు నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు. సరే, ఇది మనకి వ్యతిరేకంగా కాదు, ఇది సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం వారందరికీ కూడా మొన్న సాయంత్రం నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో స్ట్రైక్ లోకి సమైక్యాంధ్రకు మద్దతుగా పాలాకి వ్యతిరేకంగా పాల నాయకత్వానికి వ్యతిరేకంగా అనేది బ్రాకెట్స్ లో పెట్టుకుని మన సమైక్యాంధ్రకు మద్దతుగా మనం వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా సంఘీభావం ప్రకటిద్దాం. ఎందుకంటే ఎజెండా ఒకటే, హిడెన్ ఎజెండాస్ చాలా ఉంటాయి. మనకి ఎజెండా ఒకటే బయటికి సమైక్యాంధ్ర ఉద్యమంలో మనం విభజనతో స్టార్ట్ చేస్తాం. రాయలసీమ జేఏసీ అని చెప్పి జోన్ 4 జేఏసీ అంటే బాగుండేది కదా. రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషన్ గారికి. అంటే అర్థమే చెప్పండి, 2 స్ట్రైక్ నోటీస్ ఉన్నాయి కదా, సమైక్యాంధ్ర పాలిటెక్నిక్ గెస్ట్ ఆఫీసర్స్ సంథింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే రాయలసీమ జేఏసీ 2 స్ట్రైక్ నోటీస్ ఉన్నాయి. అంటే ఏ కారణం చేతనైనా సరే మన కృష్ణా జిల్లా మిత్రులు ఇంకొంతమంది మిత్రులు ఒకవేళ వెళ్ళకపోతే కనీసం మేము వెళ్ళిపోతాం. అంటే మనం విభజనతో స్టార్ట్ చేస్తున్నాము. సమైక్యాంధ్ర మద్దతు గురించి మీరు ప్రశ్నించాల్సిన చాలా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను సభాముఖంగా 7వ తారీఖు వరకు ప్రోగ్రామ్ అవ్వడం జరిగింది. నేను 5 ఉదయం వైజాగ్ రావడం జరిగింది. అప్పటికే మన మిత్రులు చాలా మంది కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ అనేది విశాఖపట్నంలో కాకుండా కాకినాడలో పెట్టినట్లయితే కొంత ఈ రాయలసీమ నుంచి కానీ లేదా జోన్ 3 నుంచి కానీ రావడానికి కొంచెం వీలుగా ఉంటుంది. జోన్ 1లో ఎప్పుడు కూడా ఒకటే మాట ఉంటుంది, దానిలో డీవియేషన్ అనేది ఉండదు. మన సాయంత్రం మీటింగ్ జరిగింది. జోన్ 1లో 11 పాలిటెక్నిక్స్ కూడా వచ్చి అందరూ కూడా యూనిఫామ్ గా ఒకటే డిసిషన్ తీసుకున్నారు. అవన్నీ కూడా మన మిత్రులు చదివి వినిపిస్తారు. ఒకటే మాట, ఏ ఒక్కరు కూడా స్ట్రైక్ లో పాల్గొనలేదు. అందరూ కూడా ఏంటంటే ఈ కాకినాడ మీటింగ్ లో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది త్వరలో మనందరూ కూడా స్ట్రైక్ లో వెళ్ళిపోతామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు, విశాఖపట్నం పెట్టాల్సింది లేదు. కాకినాడలో పెట్టినట్లయితే కాకినాడ ఏంటంటే ఇది అసోసియేషన్కి ఒక పుట్టిల్లు లాంటిది. ఎందుకంటున్నానంటే నేను మొట్టమొదట 1991లో పీటీఏ గ్యాప్ ఆఫ్ అసోసియేషన్ ఉంది, పాలిటెక్నిక్ టీచర్ అసోసియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఉండేటప్పుడు నేను విశాఖపట్నం నుంచి అన్ని పాలిటెక్నిక్స్ చూసుకుంటూ కాకినాడకు వచ్చాను. జీపీడబ్ల్యూ కాకినాడ అడుగుపెట్టాను. ఆ రోజు నేను అలా వెతుకుతుంటే సార్ ఎవరు నాకు తెలియదు. ఆ రోజు ఎవరైనా మీరు అడిగారు, సార్ నా పేరు చంద్రశేఖర్, నేను విశాఖపట్నం నుంచి వచ్చానంటే ఆయన ల్యాబొరేటరీ టైపింగ్ ల్యాబ్ సంథింగ్ అక్కడ ఒక 2 కుర్చీలు కూర్చోబెట్టి ఏంటి సార్ వచ్చారంటే, సార్ మనందరూ ఏసీటీ స్కేల్స్ గురించి గురించి పోరాటం కోసం ఒక అసోసియేషన్ ఫార్మేషన్ అవుతున్నది, మీ అందరూ కూడా జాయిన్ అవ్వాలంటే నేను చేస్తాను సార్ అని చెప్పేసి అన్నారు. అలాగే కొంతమంది చేపిస్తానని చెప్పి అంటే మొట్టమొదట మా ఫోన్ వదిలిపెడితే మా ప్రస్థానం కాకినాడ పాలిటెక్నిక్ లో స్టార్ట్ అయింది. తర్వాత 96 స్పేస్ స్కేల్స్ స్ట్రైక్ టైంలో కాకినాడ పాలిటెక్నిక్ లో 2 కూడా విజిట్ చేయడం జరిగింది. అప్పుడు మన మూర్తి గారు ఆయన ఎంత
ఎంతో అంటే విభేదించారంటే ఎన్నో విషయాల్లో మీ ఇద్దరం కూడా విభేదించింది. మీ ఇద్దరం అంటే అసోసియేషన్ మీ ఇద్దరం ఎదురుగా డెవలప్ లేదు. అసోసియేషన్ వైజ్ చాలా ఇష్యూస్ ఆయన క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మాకు చాలా కనువిప్పు కలిగించి తర్వాత జీవో రావడంలో అవన్నీ కూడా మేము ఇంటర్ప్రిట్ చేసుకోవడం జరిగింది. ఎంతో వాదించుకునే వాళ్ళం. ఆ రోజు అంత ఎమోషనల్గా ఉండేది. తర్వాత పరిపక్వత చెందిన తర్వాత నార్మల్ గా వాదించుకోవడం మొదలుపెట్టాం. కానీ ఆ రోజు ఏంటంటే అందరూ కూడా ఒకటే ఉద్యమంలో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆయన జరగడం జరిగింది. సో ఆయన కూడా ఆ రోజు నుంచి పరిచయం వ్యక్తి ఈ రోజు ఇక్కడే కాకినాడలో ఉన్నారు. తర్వాత స్ట్రైక్ లో మేమంతా హైదరాబాద్ లో సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 30 వరకు స్ట్రైక్ చేసినప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ లేవు. అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్ ఉండేది పద్మావతి గారి ఇంట్లో. సో అక్కడ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మేడం గారికి ఫోన్ చేసి, మేడం గారు కాకినాడలో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు కొంచెం ఎవరైతే మీకు తెలుస్తారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళని పంపించండి, లేదా పలానా విధంగా జరుగుతున్నదని చెప్పండి. ఇక్కడ స్ట్రైక్ చేస్తుంటే ఏం జరుగుతుందో తెలియదు. మొబైల్ ఫోన్స్ ఈ రోజు ఏమున్నది, ఈ మాట్లాడుతుంటే చంద్రశేఖర్ గారు డేట్ చెప్తానని ఒక బయటకి ఫోన్ చేసి మాట్లాడు. TV5 స్కోరింగ్ మీటింగ్ అవుతున్నదండి, కొంచెం పెట్టింది సార్ పోలింగ్ లిసన్స్, లేదా పలానా తిట్టాడండి, లేదా పలానా కొట్టాడండి, పలానాడికి డబ్బులు ఇస్తున్నారండి ఇక్కడ చంద్రశేఖర్ అనేది బాగుంటే స్కోరింగ్ వచ్చేస్తుంది. సో ఆ రోజు అంత కమ్యూనికేషన్ లేదు. ఆ రోజు కమ్యూనికేషన్ మేమంతా కూడా కాకినాడ ఇన్ అండ్ అరౌండ్ ఆవిడకి రాత్రి 9 గంటల తర్వాత, ఎందుకంటే 9 తర్వాత పల్స్ రేట్ ఆఫ్ ఏదో ఉండేది. ఆ ఫోన్ చేసి మేడంకి ఇబ్బంది పెట్టేవాళ్ళం. మీరు ఈ రోజు జరిగిన విషయాలు ఇవి. హైదరాబాద్ లో మేము మంత్రి గారిని కలిసాము, ముఖ్యమంత్రి గారిని కలిసాము, కమిషనర్ గారిని కలిసాము, ప్రిన్సిపల్ గారిని కలిసాము, ఈ రకంగా అన్నారు, ఈ ఫైల్ ఈ రకంగా ఉన్నది, ఈ రకంగా అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారని చెప్పాము. వారు ఎక్కడ స్పందించారు. 3 మెంబర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తామన్నారు, మేమంతా రాజీనామా చేస్తామన్నాము, మేమంతా కూడా ఈ విధంగా నిరాధ్యక్ష చేస్తున్నామన్నాము. ఈ విషయాలన్నీ కూడా వేరే చెప్తే వింటాను. నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రైక్ నెట్ దగ్గర వెళ్ళి మేడం గారు మెసేజ్ పాస్ ఆన్ చేసి ఆల్ వెరీ గ్రేట్ఫుల్. ఈ రోజు ఇవన్నీ కూడా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే అసోసియేషన్ లో కొంతమంది సైనికులు ఈ రోజు అలా ఉండడం వాళ్ళని గట్టిగా ఉన్నారు. ఈ 86 పే స్కేల్స్ గురించి ఇక మీకు తెలుసు, 96 పే స్కేల్స్ 2002 మనం ఆ రోజు స్ట్రైక్ చేయలేదు. ఆ రోజు ఎడ్యుకేషన్ లో ఉన్నాం. పాఠాలు చెప్పడం తప్పించి అన్ని పనులు మానేస్తామన్నాం. ఎస్బిటిఈటి డ్యూటీస్ కానీ, సిడిఆర్టీ డ్యూటీస్ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సిసి కానీ అన్ని విధులు బహిష్కరిస్తాం ఎక్సెప్ట్ టీచింగ్ అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఎడ్యుకేషన్ చేశాం మనం అంతా కూడా. కానీ అప్పుడు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తారీఖు వరకు కూడా నేను, తర్వాత మన హీరో ఏది ఎక్కడ కనిపించలేదు నాకు, అతను మనందరి గురించి ప్రాణాలు ఒడ్డాడు. ఎస్ సార్, కమాన్. ఒక్కొక్కరు సన్యాసరావు గారు ఫస్ట్. ఆ రోజు అంటే మీరు ఒకసారి దృష్టి పెట్టుకుని రిలే నిరాహార దీక్ష అంటే, సార్ నాకు అల్సర్స్ ఉన్నాయండి, నాకు 2 డేస్ గంటలకు ఒకసారి ఇచ్చిన బిస్కెట్ తినాలంటే మనం చెప్తాం. మనం లేదంటే నాకు లాస్ట్ 3 డేస్ మోషన్స్ అంటే నీరసం ఉన్నదని ఏదో రకంగా చెప్తాం, తప్పించుకుంటాం. అటువంటి సారీ సార్, చైరీ రూపాయలు సార్, బేస్ రూపాయలు. ఇది బాగాలేదా చూడండి. ఆ రోజు నిరాహార దీక్ష గురించి తీసుకునే నిర్ణయం చాలా కఠినతరమైన నిర్ణయం. జోన్ 1 ముందు ఏంటంటే నేను మనోహరెడ్డి గారు ఉన్నామనుకుంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మీరు ఆఫీసర్ దగ్గర వారికి తిరుగుతున్నారు కాబట్టి మీరు ఉన్నాను లేదు, మేమందరం ఉన్నాం కదా సార్, మేము ఉంటాం అన్నారు సిఎసి. ఎవరితో మొదలు పెట్టాలి, ఎవరు పెడతాను అడిగితే ఏం బాగుంటుంది, నువ్వు ఉంటావు అంటే బాగోదు కదా. కాబట్టి ఒక ప్రోటోకాల్ అనుకుని జోన్ 1 అడిగాం సన్యాసరావు గారిని. నేను సిద్ధమండి అన్నారు. జోన్ 2 నేను సిద్ధమండి దోరస్వామి గారు అన్నారు. సరే మీతో స్టార్ట్ చేద్దాం, మీ ఇద్దరు కూడా ఏమైనట్లయితే ఇంకొక ఇద్దరిని కూర్చోబెడదామన్నాం. మీ అందరికీ తెలుసు సన్యాసరావు ఇక్కడే పనిచేశారు. అదేవిధంగా విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆయన చనిపోయారు. అంటే మనకి అసోసియేషన్లో సార్ చక్కగా గుర్తు చేయడం జరిగిందంటే మన మనసులో ఉన్నది, ఆయన అది బయటికి వెల్లడించేది. తర్వాత దొరస్వామి గారు ఆయన కూడా నిరాహార దీక్ష చేశారు. అంటే ఇలాంటి సైనికులు ప్రొటెక్ట్ చేసిన బాల ఇది. ఈ రోజు ఎవరి చేతుల్లో మనం పెట్టేసి వదిలేస్తాం. ఇది చాలా సులువు కదా వదిలిపెట్టడం. పుట్టిన బిడ్డని ఏదో గుడిమెట్ల మీద లేకపోతే ఎక్కడో వదిలేయడం చాలా సులువు, కానీ సాగడమే కష్టం. ఆ బాధ్యత మన మీద ఉన్నది. మనం దీన్ని సాగుతూ పోదాం. ఎవరైనా సరే భవిష్యత్తులో ముఖ్యంగా 2000, 2001 ఇప్పుడు జాయిన్ అయిన అందరూ మిత్రులు కూడా ఏంటంటే
భవిష్యత్తులో పాలనని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది ఉన్నది. కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్ళాలండి, చాలా చక్కగా చేయండి. ఇది ఒక నా విజ్ఞప్తి. సో 7వ తారీఖు ఇచ్చిన ప్రోగ్రాము తర్వాత ఈ రోజు 7వ తారీఖు కాకినాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను షిరిడి పెట్టడం జరిగింది. ఈ దైవ కార్యానికి కూడా నాకేంటంటే మచ్చపోలేరు. షిరిడికి వెళ్ళలేని చంద్రశేఖర్ వైజాగ్ లోనే ఉంటూ ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్స్ లో గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. నాకేం అవసరం ఉంది? ఈ రోజు 7వ తారీఖు మీటింగ్ అనేది నేను మీకు ఇచ్చిన షెడ్యూల్ లోనే డిసైడ్ అయినట్ట కాదా చెప్పండి. 30 నుంచి 7 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం ఏమంటున్నారంటే హైదరాబాద్ మీటింగ్ కి వెళ్ళనివ్వకుండా చంద్రశేఖర్ ఇక్కడ పెట్టాడు. హైదరాబాద్ మీటింగ్ కి పోటీకి తరలి వెళ్ళిపోతుందా? 10 మందిలో తిరుగుతా వస్తారు కదా, కాకినాడ రావచ్చు కదా. అంటే పాలా నాయకత్వం ఏం చెప్పినా సరే మనం దానికి వ్యతిరేకిద్దాం అనుకునే వాళ్ళే ఈ రోజు ఒక సెపరేట్ గా చేసి పెట్టుకొని ముందుకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కూడా అందులో సగం మంది సబ్స్క్రిప్షన్స్ పే చేయని వాళ్ళు. రాయలసీమలో ఎక్సెప్ట్ అనంతపూర్ ఎవరు కూడా గత 3 సంవత్సరాలు బట్టి సబ్స్క్రిప్షన్స్ పే చేయట్లేదు. జోన్ 1 చేస్తుంది, జోన్ 2 చేస్తుంది, జోన్ 3 చేస్తుంది, జోన్ 5 చేశారు. రాయలసీమలో డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకుని 3 సంవత్సరాలు డబ్బులు కలెక్ట్ చేసి మేము ఎందుకు పంపించాలండి? 2009లో ఎలక్షన్ జరగాలి కదా, 2013లో జరిగింది కాబట్టి ఈ 3 సంవత్సరాలకి మేము సబ్స్క్రిప్షన్ కట్టాము అంటే 3 సంవత్సరాలు అసోసియేషన్ పనిచేయలేదా? ఈ సమయంలోనే కదా మీకు జీతాలు వచ్చాయి, ఈ సమయంలోనే కదా మీకు కెరియర్స్ వచ్చాయి. అంటే మీరు ఈ ఫ్రూట్స్ మీరు అనుభవించలేదా? ఏ కారణం చేత భార్యకి చెయ్యి విరిగిపోయి వంట చేయడం మానేస్తే దానికి గిడ్డి పెట్టడం మానేస్తాను నేను రోజు. ఇదే మన యాటిట్యూడ్, మన టీచర్స్ యాటిట్యూడ్. ఏనాడు కూడా అసోసియేషన్ సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఈ రోజు ఒక సెపరేట్ బోర్డు పెట్టుకున్నారు. వాళ్ళు పాలాని సిఈసిని ఈ 2007 నుంచి ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఎన్నో కోర్టు కేసులు వేయడం జరిగింది. ఎన్నో రకాలుగా మనకి ఇబ్బంది పెట్టారు. మనం ఒక కాగితం పెట్టామంటే ఎందుకు? మనం కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఏదైనా సరే ఒక కార్యక్రమానికి చేయాలనేటట్లయితే అంత అమౌంట్ ఎందుకు అని మన దగ్గర అంటాం. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్రటరీకి వెళ్ళి సార్ మీరు కోట్లు కలెక్ట్ చేశారు సార్, వాళ్ళు 5,000 ఇస్తా అంటే మీరు 50 రాకండి, ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇదే వ్యక్తులు ఈ లిస్ట్ లో ఉన్న పేరులో పేరు మీద నేను చెప్తాను. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని, ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, ఆ కష్టాలన్నీ కూడా పడిన వాడిని కాబట్టి నేను చెప్తాను. నేను సబ్స్క్రిప్షన్స్ కూడా వీళ్ళు ఎవరు కట్టలేదు. రాయలసీమ అనంతపూర్ తప్పించి నా దగ్గర అంత స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఐఎమ్ రెడీ విత్ ఆల్ దిస్. ఏనాడు కూడా అసోసియేషన్ సపోర్ట్ చేయలేదు. అసోసియేషన్ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిన వారికి వీళ్ళందరూ కూడా. సో మిత్రులారా, 7వ తారీఖు ఈరోజు మీటింగ్ జరిగింది, మన విశాఖపట్నంలో జరిగింది. ఈ రోజు ముఖ్యంగా సమయం 1 గంట అయింది. మీ అందరి సమయాన్ని కూడా ఏంటంటే ఇంత డీటెయిల్ గా నేను చెప్పడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున మీకు ఎవరు ప్రశ్నించినా సరే మాకు తెలియదని అనకండి. నిజంగా డౌట్ ఉండే వారికి క్లారిఫై చేయండి. డౌట్ కోసం డౌట్ పెట్టుకునే వారికి ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నిర్ధారణగా చెప్పండి. ఒక పాలా అనేది ఫైనల్ చంద్రశేఖర్, రాఘవరెడ్డి, మోనారెడ్డి కాదు. అక్కడ అసోసియేషన్ ఎవరి చేతుల్లో పెడితే నిలబడుతుందో వాళ్ళ చేతుల్లోనే మీరు భవిష్యత్తులో కూడా పెట్టండి. మనకి అసోసియేషన్ మనకి ఫ్రూట్స్ అనేది తీసుకొని వస్తుంది. ఎవరు పడితే వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది అనేది మనం 2 సంవత్సరాలు అనిపించామా లేదా? ఎస్. సో ఈరోజు ఇమీడియట్ గా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే అందరూ కూడా ఒకటే ఉన్నది. ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో మనందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎంత త్వరగా మనందరూ కూడా అందరితో పాటు సమ్మెలో వెళ్ళి వాలంటరీగా వెళ్ళి ఈ సమైక్యత ఉద్యమంలో మనం కూడా భాగస్వామ్యం తీసుకుందాము. ఫలితం ఏమైనా సరే అందరితో పాటు మనం కూడా ఫలితాన్ని అనుభవిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవాల్సిన ఆ సమయం ఆసనమైంది. కాబట్టి ఈ రోజు ఎజెండాలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఏ రోజు నుంచి మనం స్ట్రైక్ వెళ్దామని చెప్పి నిర్ణయం అయిపోతే ఫస్ట్ పాయింట్ అది. రెండవది ఏంటంటే ఈ జోనల్ బాడీస్ ఒకటి కాన్స్టిట్యూట్ చేసుకోవాలి. ప్రతి జోన్ నుంచి కూడా జోన్ 1, జోన్ 2, జోన్ 3, మరి జోన్ 4 మిత్రులు రాలేదు కాబట్టి వాళ్ళతో కన్సల్ట్ చేసి తీసుకున్నాం మనం.